హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ సంబంధించి నోటిఫికేషన్ అయితే మనకు ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనం టోటల్గా 53 పోస్టులు అయితే మనకు ఈ నోటిఫికేషన్లో ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకు ఆగస్టు 17, 2022 నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ప్రారంభం కావడం జరుగుతుంది. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించిన లాస్ట్ డేట్ మనకు 6/9/2022 అంటే సెప్టెంబర్ 6న మనకు చివరి తేదీగా మనకు ఈ నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, సో ఇది మల్టీ జోన్ పోస్ట్. సో ఈ మల్టీ జోన్ పోస్ట్ సంబంధించి మన తెలంగాణలో 2 మల్టీ జోన్లు అయితే ఉండడం జరిగింది, మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ 2. సో ఇక్కడ మనం మల్టీ జోన్ 1లో వేకెన్సీస్ మనకు 28 ఇవ్వడం జరిగింది, మల్టీ జోన్ 2లో 25 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. టోటల్గా 53 పోస్టులకు గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఏజ్ అనేది 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వయసు జనరల్ అభ్యర్థులు ఎవరైనా ఈ ఎగ్జామ్కి అయితే పోటీ పడవచ్చు. దీనికి సంబంధించిన జీవితం ఎలా ఉంటుందంటే 45,960 బేసిక్ పేతో మనకు ఈ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్ అయితే ఉండడం. డిఏఓకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడ మనకు ఎనీ డిగ్రీ, సో ఏ డిగ్రీ ఉన్న ఎవరైనా ఈ పోస్ట్కి అయితే పోటీ పడవచ్చు. ఫ్రెండ్స్, గతంలో ఇది ఓన్లీ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే ఎకనామిక్స్ కానీ లేకపోతే స్టాట్స్ ఉన్నవారికి మాత్రమే అవకాశం ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం మనకు ఎనీ బ్యాచిలర్ డిగ్రీ దీనికైతే ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే అది బిఏ కావచ్చు, సో బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, లేకపోతే ఎనీ బీటెక్ సంబంధించి కావచ్చు, ఎనీ డిగ్రీ అయితే ఈ పోస్ట్కి అయితే ఎలిజిబుల్ అయితే ఇవ్వడం జరిగింది. గతంలో మాత్రం మ్యాథ్స్, ఎకనామిక్స్, స్టాట్స్ ఉన్నవారికి మాత్రమే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇదైతే డిగ్రీ ఎవరైతే పబ్లిక్ రిలేషన్తో సంబంధం లేకుండా జాబు కావాలనుకుంటారో వాళ్ళకు ఈ జాబ్ అయితే చాలా సూటబుల్గా ఉంటుంది. సో ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్. స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ సర్వీస్ బేస్ చేసుకుని వాళ్ళకు 5 ఇయర్స్ వరకు ఎగ్జామ్షన్ ఉంటుంది. అంటే 44+5 ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో 44+5 అంటే 49 ఇయర్స్ వరకు వాళ్ళైతే ఎలిజిబుల్. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారు, ఎక్స్ సర్వీస్ మెన్కు 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఎన్సీసీ వాళ్ళు కూడా 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది బేస్డ్ ఆన్ వాళ్ళ సర్వీస్ మీద ఆధారపడి. సో ఎస్టీ, బీసీ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిహెచ్సి పర్సన్కు మాత్రం 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే ఎవరైతే పిహెచ్సి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు 44 ఇయర్స్ + 10 టోటల్గా 54 ఇయర్స్ వరకు అయితే వాళ్ళు 54 ఇయర్స్ ఏజ్ గల పిఎస్సి అభ్యర్థులు కూడా ఈ ఎగ్జామ్కి అయితే పోటీ పడే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి. ఫ్రెండ్స్, మనం ఇది మల్టీ జోన్ పోస్ట్ అని మనం ఇంతకుముందే చెప్పడం జరిగింది. సో మల్టీ జోన్ 1 అండ్ మల్టీ జోన్ 2. సో మల్టీ జోన్ 1లో మనకు కొమరంభీం ఉండే జిల్లాలు ఏమైతే ఉంటాయో చూద్దాం. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి అండ్ ములుగు డిస్టిక్, అలాగే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, అలాగే కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట్, మెదక్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాద్, హనుమకొండ, వరంగల్ డిస్టిక్లు మనకు మల్టీ జోన్ 1లో ఉన్నాయి. మల్టీ జోన్లో 1లో మనకు ఉన్న పోస్టులు వచ్చే 28. అలాగే మల్టీ జోన్ 2లో సూర్యాపేట్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగాం, అలాగే మేడ్చల్ మల్కజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి అండ్ వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, వనపర్తి అండ్ నాగర్ కర్నూల్ ఇక్కడ మనకు పోస్టులు 25 అయితే ఉండడం జరిగింది. సో ఇవి మల్టీ జోన్ పోస్ట్ కాబట్టి మనం జోన్ 1 అండ్ జోన్ 2 అయితే మనం చేయడం జరిగింది. టోటల్ 53 పోస్టులకు బ్రేకప్ వేకెన్సీ చూసినట్లయితే ఫ్రెండ్స్, మల్టీ జోన్ 1లో మనం చెప్పుకున్నాం 28 పోస్టులు ఉన్నాయని. సో 28 పోస్టుల్లో జనరల్ అభ్యర్థులకు 16, అలాగే మహిళలకు 30% రిజర్వేషన్లో భాగంగా 12 పోస్టులు, అలాగే మల్టీ జోన్ 2లో జనరల్ 13 అండ్ ఉమెన్స్కు 30%లో భాగంగా 12 పోస్టులు. మొత్తం
25 పోస్టులు మల్టీ జోన్ 2లో ఉండడం జరిగింది. సో మనకి ఇక్కడైతే ఓపెన్ కేటగిరీలో జనరల్ 7 అండ్ ఉమెన్ కేటగిరీలో 3, మల్టీ జోన్ 2లో ఓపెన్ కేటగిరీలో 6, ఉమెన్స్లో 3 ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వేకెన్సీకి సంబంధించిన బ్రేకప్ చూసినట్లయితే ఫ్రెండ్స్ మనం స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ గమనించినట్లయితే ఫ్రెండ్స్ ఈ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కు గ్రేడ్ 2కు సంబంధించి మొత్తం మనకు 450 మార్కులకు అయితే ఇక్కడ వీళ్ళు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 450 మార్కులు. ఇందులో పేపర్ 1, పేపర్ 2 2 పేపర్లు అయితే ఉండడం జరుగుతుంది. మొదటి పేపర్లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్, రెండో పేపర్లో ఆర్థమెటిక్ అండ్ మెన్సురేషన్. సో ఇవి 2 పేపర్లు ఉండడం జరుగుతుంది. మొదటి పేపర్లో 150 క్వశ్చన్లకు 150 నిమిషాల్లో మార్కులు కూడా 150 కేటాయించడం జరిగింది. అలాగే రెండవ పేపర్లో 150 ప్రశ్నలకు గాను 300 మార్కులు కేటాయించడం జరిగింది. అంటే ఒక ప్రశ్నకు 2 మార్కుల చొప్పున ఓవరాల్గా 450 మార్కులకు మనకు ఈ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి సంబంధించిన పోస్ట్ అయితే మనకు 450 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. సో 450 మార్కులకు సంబంధించి ఎగ్జామ్ ఉంటుంది. అలాగే జనరల్ స్టడీకి సంబంధించిన పేపర్ అనేది మనకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో అవైలబిలిటీలో ఉంటుంది. అలాగే పేపర్ 2 కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగులో అయితే అవైలబిలిటీగా ఉంటుంది. మనం ఏవైనా ప్రశ్నలు తప్పులు ఉన్నట్లయితే మనం ఇంగ్లీష్నే ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. మనకు 15 అంశాలు జనరల్ స్టడీస్లో ఇవ్వడం జరిగింది. అందులో కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే అంతర్జాతీయ సంబంధాలు, జనరల్ సైన్స్ అండ్ పర్యావరణ సమస్యలు, డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణ, అలాగే ఎకానమిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, అలాగే జోగ్రఫీ ఇండియా అండ్ తెలంగాణ అండ్ చరిత్ర సంస్కృతి, భారతదేశ చరిత్ర సంస్కృతి, అలాగే తెలంగాణ చరిత్ర సంస్కృతి, పాలిటీ అండ్ గవర్నెన్స్ అండ్ సోషల్ ఎక్లూజన్, సామాజిక బహిష్కరణలు కావచ్చు, సమాజ శాస్త్రం కావచ్చు, పాలసీస్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర పథకాలు లేదా విధానాలు కావచ్చు, లాజికల్ రీజనింగ్ అండ్ అనాలిటిక్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, అలాగే బేసిక్ ఇంగ్లీష్ 10th క్లాస్ స్టాండర్డ్. ఇది ఫ్రెండ్స్ టోటల్ జనరల్ స్టడీస్ అనేది మనకు 150 మార్కులకు ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. అలాగే మనం పేపర్ 2ను గమనించినట్లయితే పేపర్ 2 అనేది పూర్తిగా ఆర్థమెటిక్ అండ్ మెన్సురేషన్ సంబంధించింది. సో ఇది మొత్తం ఆర్థమెటిక్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటుంది. అలాగే మెన్సురేషన్ కూడా ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంటుంది. ఓవరాల్గా ఈ 150 ప్రశ్నలకు గాను ఇక్కడ మనకు 300 మార్కులు అయితే కేటాయించడం జరిగింది. సో టోటల్గా మనకు 450 మార్కులకు ఈ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్ అయితే ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అనేది మనకు డిసెంబర్లో నిర్వహించే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఎవరైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు లేదా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న వారికి ఇది ఒక మంచి అవకాశం. ఎస్ఐ వారు కూడా ఆల్రెడీ ఆర్థమెటిక్, రీజనింగ్ అండ్ మెన్సురేషన్ ఇవన్నీ వాళ్ళకు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళు దీనికి స్పెషల్గా ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు. ఎవరైతే కొత్తగా ప్రారంభిస్తున్నారో వారికి కూడా మంచి అవకాశం, ఎందుకంటే డిసెంబర్లో ఎగ్జామ్ ఉంది. సో ప్రస్తుతం మనం ఆగస్టులో ఉన్నాం. సో ఆగస్టు 5th నుంచి మనకు డిసెంబర్ వరకు. సో డిసెంబర్లో ఉండొచ్చు, అంతకు మించి ఉండొచ్చు. సో టోటల్గా మనకు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 1, 2, 3, 4, 5 దాదాపు మనకు డిసెంబర్లో ఎగ్జామ్ నిర్వహించినా కూడా 4.5 months మనకు టైం అయితే ఉంది. సో 4.5 monthsలో ఆల్రెడీ ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేవారు మ్యాథ్స్ అండ్ జనరల్ స్టడీస్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇది పెద్ద విషయం కాదు. అలాగే ఎవరైతే ఎస్ఎస్సి సెంట్రల్ లెవెల్లో ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యేవారు, బ్యాంక్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేవారు ఎవరైతే ఉన్నారో వీరు జనరల్ స్టడీస్ పైన ఫోకస్ పెట్టినట్లయితే వీరికి కూడా జాబు సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కు సంబంధించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై